ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇటువైపున, అలానే రెండో వైపున కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇటువైపున ఫస్ట్ ఈ కుట్టు వేసేసి, కుట్టు వేసిన తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ని పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ ఆర్మ్ రౌండ్ వరకు కుట్టు వేసేసుకొని లైనింగ్ పీస్ని తిరిగేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీసులకి స్టిచ్ చేసేసుకొని లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి ఈ ఆర్మ్ రౌండ్ వరకు కుట్టి తిరిగేసిన తర్వాత పై వైపున ఒక కుట్టు వేసాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిగిలిన పీస్కి చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. రెండు పీసులకి బ్యాక్ పార్ట్కి ఈ మిగిలిన చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇలానే ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా చుట్టూ కుట్లు వేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్లో నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో బ్యాక్ టక్స్లు, అలానే బ్యాక్ పార్ట్లో 2 టక్స్లను వేసేసేయాలి. ఈ టక్స్లో వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఖర్చుకు సరిపడా క్లాత్ని ఈ 2 చివర్లు వదిలేసేయాలి. ఇలా వదిలేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ మనం టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా వచ్చేలా చూసుకుంటే ఈ గ్యాప్ మనకి బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ దగ్గర ఇలా బ్యాక్ పార్ట్లో టక్స్లు వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ పీస్కి. అలానే ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో మనం ఫ్రంట్ టక్స్ల కోసం ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాం కదా టక్స్లు. ఈ 2 డాట్స్ దగ్గర ఒక టక్స్, ఈ 2 డాట్స్ దగ్గర ఒక టక్స్ వేసేసుకొని, చెప్పాను కదా ఇక్కడ మధ్యలో చిన్న టక్స్ వేసేస్తున్నాను, అంటే కొంచెం ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం. ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ ఇక్కడ నుండి ఈ మధ్యలో నుండి ఒక వైపునకి, అలానే రెండో వైపునకి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ చివరన వచ్చేలా ఒక కుట్టు వేసేస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో టక్స్లు, బ్యాక్ పార్ట్లో టక్స్లు వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 2 టక్స్లు, అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ టక్స్లు మధ్యలో ఒక టక్స్ వేసి పెట్టేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపున పీస్ని తీసుకోవాలి. పైవైపున పీస్ని తీసుకొని ఫస్ట్ ఈ డిజైన్ పీస్ని పెట్టుకోవాలి. ఈ డిజైన్ పీసు ఈ పీస్కి పైవైపునకు వచ్చేలా పెట్టుకోవాలి. ఈ పీస్కి పైవైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి రెండవ చివర ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకొని ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఈ చివరన మాత్రం వదిలేసేయాలి. ఈ 3 వైపుల మాత్రమే కుట్టు వేసుకొని తిరిగేసుకోవాలి. ఈ విధంగా 2 పీసుల్ని స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ పీసు ఈ డిజైన్ పీసు కలిపేసి ఈ 3 వైపులా కుట్టేసి తిరగేసిన తర్వాత పై వైపున ఇంకొక కుట్టు వేశాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్కి డిజైన్ పై వైపునకు వచ్చేలా పెట్టుకొని ఈ పీస్కి పై వైపున కరెక్ట్గా మధ్యలోకి ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్కి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ కరెక్ట్గా మధ్యలోకి ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడి నుండి చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఇలానే ఇప్పుడు ఈ పీస్కి ఎలా అయితే మధ్యలో నుండి జాయింట్ చేసుకున్నామో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్కి కూడా ఈ డిజైన్కి పై వైపున ఈ బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేలా ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీసు ఈ డిజైన్ పీసు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని మనకి ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర కరెక్ట్గా నీట్గా ఈ షేప్ రావడం కోసం మధ్యలో చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకుంటే మనకి ఈ రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకున్న తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడానికి మనకి ఇక్కడి వరకు అయితే ఖర్చు క్లోజ్ అవుతుంది. ఈ చివరన ఖర్చు ఉంటుంది కదా, ఇది వచ్చేసి జస్ట్ ఇలా చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ ఖర్చు కనిపించకుండా ఇక్కడి నుండి స్టార్ట్ చేసేసి కుట్టు ఇక్కడ నుండి రెండవ చివర ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా ఈ అంచును కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా ఒక చివరి నుండి స్టార్ట్ చేసి రెండవ చివరి వరకు ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీసుకి కూడా ఇలా పైవైపునకు తీసుకొని ఈ అంచు లోపలికి పోయేలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ డిజైన్ పీస్ని పైవైపునకు తీసుకొని పైవైపున కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ 2 పీసుల్ని తీసుకొని
ఫస్ట్ ఈ డిజైన్ పీసులు 2 చివర్లు కలిపేసి కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఇలా 2 వైపులా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా విడిగా తీసేసుకోవాలి. విడిగా తీసుకొని ఇటువైపున ఈ చివరన ఖర్చు ఇలా ఒక కుట్టు, రెండో వైపున ఈ ఖర్చు దగ్గర ఒక కుట్టు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి ఈ చుట్టూ చూడటానికి నీట్గా ఉంటుంది, అలానే కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇలానే 2 వైపులా వేసేసుకోవాలి. 2 వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి. ముందుగానే చెప్పుకున్నాం కదా, సైడ్స్ వచ్చేసి ఒక వైపున జాయింట్ చేసేసి రెండో వైపున జిప్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి జిప్ అంటే దాదాపుగా రైట్ సైడ్ మాత్రమే జిప్ వేసుకుంటాము. లెఫ్ట్ సైడ్ మనకి సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసి ఆ తర్వాత రైట్ సైడ్ మనం జిప్ని వేసేసుకుందాం. ముందు ఒకవైపున సైడ్ జాయింట్ చేసేసుకుందాము. ఇలా 2 వైపులా ఈ ఖర్చులు కనిపించకుండా ఇలా కుట్టిన తర్వాత ఒకేసారి ఫస్ట్ ఒకవైపున మనకి ఈ లూజుకు ఖర్చు ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని ఈ లూజులకి సరిపడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఒకవైపున సైడ్ జాయింట్ చేసిన తర్వాత రెండో వైపున జిప్ వేసేసుకోవాలి. రెండో వైపున జిప్ వేయడానికి ఇక్కడ నుండి మనకి ఇటువైపున ఎంతైతే ఖర్చు పెట్టి వేసామో సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా ఇక్కడ నుండి 1 లేదంటే 1.5 ఇంచు వరకు కుట్టేసి ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడి వరకు కుట్టు వేస్తాను. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ పీస్కి స్ట్రైట్గా మనకి 2 వైపులా ఖర్చు ఒకటే లెంత్లో వస్తుంది కాబట్టి ఇలా ఈ పీస్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసిన దగ్గర వరకు మనం జిప్ వేసేసుకోవాలి. జిప్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఫస్ట్ మనం మార్క్ చేసేసుకుంటే జిప్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ ఒక వైపునకి తీసుకోవాలి జిప్. ఇటువైపున ఈ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసి ఇక్కడి వరకు కుట్టేసుకోవాలి. ఇక్కడి వరకు కుట్టిన తర్వాత రెండవ వైపున ఇలా ఈ ఎక్స్ట్రా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి రెండో వైపున ఇలా ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇది కనుక మీకు ఈ జిప్పు మామూలుగా పాదం పెట్టేసి మనం ఈ జిప్ని కొంచెం ఇలా పైకి కిందకి వేసేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు. లేదా మీకు సరిగా ఇక్కడ కుట్టు రాలేదు అనుకుంటే కనుక సింగిల్ పాదం పెట్టుకొని కుట్టు వేసేసుకోవచ్చు. సింగిల్ పాదం పెట్టుకొని వేసుకుంటే కనుక మీకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఒకవైపున రెండో వైపున ఇంకొక వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒకవైపున జిప్ జాయింట్ చేశాను. ఇలా జిప్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ సైజ్ ఎంత పొడవు అయితే వస్తుందో ఈ పొడవు ఉంచేసి ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ చివర అంచులు ఉంది కదా, ఈ చివరన అంచులను వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ చివరన ఎక్కడ అంచులు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ మొత్తం అయిపోయింది. ఈ మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మనం ఈ చివరి వైపున బెల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు ఒకేసారి ఒక చివరి నుండి స్టార్ట్ చేసి రెండో వైపున వరకు మొత్తం ఈ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2 వైపులా ఒకేసారి వేసేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్లో సపరేట్గా బ్యాక్ పార్ట్లో సపరేట్గా బ్యాక్ బెల్ట్ని వేసేసుకోవచ్చు. బ్యాక్ బెల్ట్ని వేసేసి ఆ బెల్ట్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుందాము. ఇలా ఈ చివరన ఈ ఖర్చులకి అంచుల్ని ఫోల్డ్ చేసి కుట్టేసి ఒకేసారి ఈ చివరన బెల్ట్ని జాయిన్ చేశాను. ఇప్పుడైతే మనకి ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని మొత్తం స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా అంటే చాలా సింపుల్. మామూలుగా మనము చూస్తే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కొంచెం బాగా హెవీగా అవుతుందేమో, మనకు వస్తుందా రాదా అనిపిస్తుంది. అదేమీ కాదు. కొంచెం మనం ఈ కటింగ్ ప్రాసెస్ చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఎక్కడ ఎలా కటింగ్ చేసేసుకోవాలి అన్న చిన్నది కనుక తెలుసుకోగలిగితే చాలా అంటే చాలా ఈజీగా లేటెస్ట్ స్టైల్స్లో మనం బ్లౌజులు అన్నీ కుట్టేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి అయితే నేను సైడ్ జిప్ పెట్టేశాను. మీకు కావాలి అనుకుంటే సైడ్ జిప్ పెట్టేసుకోవచ్చు, లేదు సైడ్ జిప్ వద్దు అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం స్టిచ్ చేసాం కదా, మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ పెట్టేసి బ్యాక్ సైడ్ హుక్స్లు కాజాల్ బెల్ట్ వేసేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనకి లేటెస్ట్ స్టైల్లో బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో.
నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ ఎప్పటికప్పుడు ముందుగానే మీకు కావాలంటే మీరేం చేయాలి, మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మరి ముందుగా మీకు నోటిఫికేషన్స్ రావు. నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకు రావాలి, ముందుగానే మీరు మన ఈ వీడియోస్ని చూడాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఆ బెల్ బటన్ని నొక్కిన తర్వాత కొట్టద్దు గట్టిగా, జస్ట్ టచ్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ముందుగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగానే మీరు చూడగలుగుతారు.